దేశవ్యాప్తంగా లక్షల మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కలిసి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట నేషనల్ ప్రొటెక్షన్ డేను నిర్వహిస్తున్నారని, అలాగే ఈరోజు ఒంగోలులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వి వెంకయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల పట్ల పూర్తిగా వ్యతిరేక విధానాలను అవలంబించడం, బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్కు వేజ్ రివిజన్ జరిగి సంవత్సరం గడుస్తున్నా కూడా ఈ రోజుకి ఎటువంటిది తేల్చకుండా బీఎస్ఎన్ఎల్ను పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలని దుర్మార్గపు ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, కార్మిక వ్యతిరేక చర్యలన్నిటికీ నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ వి వెంకయ్య, బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె రామారావు, ఏఐబీడీపీఏ జిల్లా ప్రెసిడెంట్ ఎస్కే అజీజ్ మరియు విశ్రాంతి ఉద్యోగులు, వర్కింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వి వెంకయ్య, బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు. ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఈ నేషనల్ ప్రొటెస్ట్ డేని నిర్వహిస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఉద్యోగ వ్యతిరేక వైఖరిని అవలంబించడం, గతంలో డిఏ అనేది రేట్లు పెరగగానే, నిత్యావసర వస్తువుల రేట్లు పెరగగానే వెంటనే ఆటోమేటిక్గా వచ్చేది. ఇప్పుడు ఆ డిఏలను కూడా తొక్కిపట్టి రాష్ట్ర ప్రభుత్వం దారిలో నడవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా కార్మిక వ్యతిరేక వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్కి వేజ్ రివిజన్ అనేది జరిగి సంవత్సరం గడుస్తున్నా కూడా, సంవత్సరం గడుస్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా దాన్ని ఎటు తేల్చకుండా ఈ బీఎస్ఎన్ఎల్ని పూర్తిగా ప్రైవేటు పరం చేయాలని చెప్పి దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ వీళ్ళ కార్మిక వ్యతిరేక చర్యలన్నిటికీ వ్యతిరేకంగా పూర్తిగా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సందర్భంగా ఈరోజు పెన్షన్ రివిజన్ కోసం డిమాండ్ చేస్తే వాళ్ళు ఈరోజు వరకు చెప్తా వస్తుంది ఏంటంటే, ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి వేజ్ రివిజన్ ఎప్పుడైతే జరుగుతుందో దాని మీద బేస్ అయ్యి మీ పెన్షన్ రివిజన్ జరుగుతుందని చెప్తూ వచ్చారు. కానీ వాస్తవానికి అటువంటి పరిస్థితి లేదు. వేజ్ రివిజన్తో సంబంధం లేకుండా వాళ్ళ పెన్షన్ రివిజన్ జరపవచ్చు అనే దాని మీద మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలన్నీ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఈరోజు 2:30కి ఆ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికల్లా మొత్తం పెన్షన్ రివిజన్ మీద తీర్పు కార్మికులకు అందరికీ అనుకూలంగా వస్తుందని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది కార్మికులు ఆశిస్తూ ఉన్నారు. వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంలోని దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ప్రొటెస్ట్ డే అనేది, నేషనల్ ప్రొటెస్ట్ డే అనేది చాలా తీవ్రంగా ఉద్రేకంగా జరుగుతూ ఉంది. దీనికి అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. రామారావు అండి. నేను ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి, ఒంగోలు ఫ్యాక్టరీ వర్కింగ్గా పనిచేస్తూ ఉన్నాను ప్రజెంట్. అయితే ఈరోజు నేషనల్ ప్రొటెస్ట్ డే సందర్భంగా ఈరోజు ఒంగోలులో ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ చర్యలు కూడా ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు డిపార్ట్మెంట్ ఉంది. అక్టోబర్లో పే రివిజన్ జరిగినట్టుగా సంతకాలు అయినాయి. మేము కూడా ఆశించాం, పే రివిజన్ జరిగింది కదా, మాకు ఆ ఫలాలు అందుతాయి అని చెప్పి ఆశించాం. బట్ అయితే ఇంతకాలం జరుగుతున్నామన్నా కానీ ముందు ఆ డాట్కాడ పెండింగ్లో ఉందని చెప్పని చెప్తా ఉన్నారు. ఎప్పటికీ రివిజన్ జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. గతంలో ఇలాంటి వాతావరణం ఎప్పుడు మేము చవి చూడలేదు. ఈరోజు ఇలాంటి వాతావరణాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. డిఎల్ని వేసి ఆ డిఎల్ని సాధించుకోవడం కూడా గతంలో ఇప్పుడు ఉండేది కాదు, ఆటోమేటిక్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ డిఎల్ మీద కూడా పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గం అండి. ఈరోజు ఉద్యోగుల యొక్క భవితవ్యం రోజు రోజుకి గడవటం కష్టసాధ్యంగా ఉంది. వాళ్ళ జీవితాలు నెట్టుకురావటం, ఇలాంటి పరిస్థితుల్లో పే రివిజన్ జరగకుండా గత 9 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ ఉన్నారు. కొత్తగా మరో పే రివిజన్ కూడా ఇంకొక 5 మాసాల్లో జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అది కూడా ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మా జీవితాలు మాత్రం ఇలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే, కష్టపడి పనిచేస్తూ ఉన్నాం.
మేము ఈరోజు చేసినటువంటి శ్రమ మామూలు శ్రమ కాదు. ఒక్కొక్క ఉద్యోగి ఇద్దరు ముగ్గురు డ్యూటీలు బాధ్యతలు తీసుకొని కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వం చలనం లేకుండా ఇచ్చేటువంటి ఏ పథకాన్ని కూడా ముందుకి సాగనీయకుండా కప్పెడతా ఉంది. వాళ్ళ జీవితాలు మాత్రం ముందుకి భారంగా సాగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ ఎంప్లాయీస్ యూనియన్ విషయంలో లక్షల మందితో కూడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, జీవితాలతో ముడిపడి ఉంది కాబట్టి ప్రభుత్వం మాత్రం జోక్యం చేసుకొని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం కాని పక్షాన ముందు రోజుల్లో కార్యక్రమాల్ని ఉధృతం చేస్తాం, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. పరిస్థితులు అంత దూరం పోకుండా మాకు ఆ ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని చెప్పి ఆశిస్తూ సెలవు. నా పేరు షేక్ అజీజ్ అండి. నేను ప్రకాశం జిల్లా శాఖకి ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ డాట్ పెన్షన్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజున బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చినటువంటి దేశవ్యాప్త పిలుపు మేరకు నేషనల్ ప్రొటెక్ట్ డే అనేది మేము అబ్జర్వ్ చేస్తున్నాము. ముఖ్యంగా పెన్షన్ డివిజన్ వెంటనే చేయాలని చెప్పని, అలాగే ఎన్ఈపిపి ఈపీపీలో ఉన్నటువంటి ఎనామలీస్ తొలగించేసి న్యూ ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని చెప్పని, అట్లాగే ఎంప్లాయర్స్ యొక్క కంట్రిబ్యూషన్ని మామూలుగా పెంచాలని చెప్పని, ఈ విధంగా అలాగే మెడికల్ అలవెన్స్లు కూడా మామూలుగా 1/4/2026 ఉన్నటువంటి బేసిక్ పే ప్లస్ ఈని తీసుకొని మామూలుగా దాన్ని అమలుపరచాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా మామూలుగా కార్మికులు పుట్టగొట్టడానికి మామూలుగా ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు అదానీ అంబానీలను మామూలుగా పెంచి పోషిస్తున్నారు, అట్లాగే కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తున్నారు. కార్పొరేట్ శక్తులు ఎంత డబ్బులు ఎగ్గొట్టా కూడా వాటిని మాఫీ చేసేస్తున్నారు. కానీ 40 సంవత్సరాలు దాదాపు అంటే 35 నుంచి 40 సంవత్సరాలు వాళ్ళ జీవితకాలం అంతా కూడా అహర్నిశలు కృషి చేసి రిటైర్ అయినటువంటి ఉద్యోగుల మీద వాళ్ళు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. వాళ్ళకి డిఏ ఇవ్వడానికి కూడా వాళ్ళకి ప్రాణం ఒప్పడం లేదు. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు మామూలుగా ఈ ప్రభుత్వం ఏంటంటే వీళ్ళని ఊర కూర్చోబెట్టి ఎందుకు పెన్షన్ ఇవ్వాలని చెప్పని ప్రచారం చేస్తుంటారు. మామూలుగా సామాన్య ప్రజానికం కూడా ఆ విధంగానే అనుకుంటుంటారు. కానీ పెన్షన్ మాకేం ఊరకివ్వడం లేదు. మేము సర్వీస్లో ఉన్నప్పుడు మా బేసిక్ పేలో ప్రతి నెల 10% కట్ చేసేసి పెన్షన్ కంట్రిబ్యూషన్ చెప్పని పంపిస్తే కన్సాలిడేషన్ ఫండ్లో పెట్టేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి మామూలుగా మాకు ఈ రోజున పెన్షన్ ఇస్తున్నారా కానీ వాళ్ళు ఏం ఊరకి ఇవ్వడం లేదు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు, సామాన్య ప్రజానికి కూడా తెలియకపోవచ్చు. మా పెన్షన్ డివిజన్ 1/2017 నుంచి మామూలుగా దాన్ని రివైజ్ చేయాల్సి ఉంటే దాన్ని రివైజ్ చేయకుండా ఇప్పటికి కూడా మామూలుగా పే కమిషన్ గురించి ఏం పట్టించుకోకుండా అదేమంటే బిఎస్ఎన్ఎల్ నష్టాల్లో ఉందని చెప్పని, తర్వాత ఈ ఆఫర్డబుల్ క్లాజ్ అనేది ఒకటి పెట్టేసేసి ఈ విధంగా చేస్తున్నారు. అట్లాగే రీసెంట్గా మామూలుగా పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ చేశారు. అది దొంగచాటుగా మామూలుగా ఎకనామికల్ బిల్లు చాటున పెట్టేసేసి చేశారు. అంటే దాని ప్రకారం ఏంటంటే ఆ పెన్షన్ కమిషన్ వచ్చిన తర్వాత పే కమిషన్ వచ్చిన తర్వాత అది అప్పటి తర్వాత వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి వర్తిస్తుంది అన్నమాట, పాత వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రిటైర్ అయినప్పుడు ఏ పెన్షన్ తీసుకుంటారో వాళ్ళు చనిపోయేంత వరకు కూడా అదే పెన్షన్ తీసుకోవాలని చెప్పని ఆలోచనలో ఉన్నట్టుగా ఉంటుంది. మేము డిఏలు మేము కోరుకోవట్లేదు, నిత్యావసర వస్తువులు పెరగకుండా చూడమని చెప్పండి ప్రభుత్వాన్ని. ప్రభుత్వం పెంచకుండా ఉంటే డిఏలు పెరగవు. కాబట్టి మేము కోరుకుంటున్నాం ఏంటంటే నిత్యావసర వస్తువులు పెరగద్దని చెప్పని మేము అడుగుతున్నాం. కానీ నిత్యావసర వస్తువులు విపరీతంగా ఆకాశాన్ని అంటిపోతున్నాయి. దానికి మాకు తగ్గట్టుగా డిఏ ఇవ్వకుండా కూడా మేము డిఏల కోసం కూడా మామూలుగా మేము యాసెషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ పెన్షన్ కూడా మేము సాధిస్తామని చెప్పని మాకు నమ్మకం ఉంది. పెన్షన్ ఇవ్వకపోతే మాత్రం దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఓటు చేసేసి ప్రభుత్వాన్ని దించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.